చూడండి, ఈ వీడియోలో మనం మటన్ చాలా ఈజీగా కుక్కర్లో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చూసి వంట చేసేటట్టు మటన్ ఎలా వండాలో నేను ఈరోజు మీకు నేర్పిస్తున్నాను. ఇది చూడండి, నేను బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక 1/2 కిలో మటన్, ఇంకా ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఇంకా మటన్లోకి వేసుకోవాల్సిన మసాలా ఇక్కడ నేను ఒక పెద్ద టీ స్పూన్ గసగసాలు, ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క, 1 టీ స్పూన్ ధనియాలు, షాలెట్స్ అంటారు కదండి, చిన్న సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదా, అవి ఒక 4 లేదా 5, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, చిన్న 1 ఇంచు అల్లం, ఒక 2 లవంగాలు, చూడండి ఒక 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక చిన్న అనాస పువ్వు రెక్క, ఇంకా చిన్న జాపత్రి రెక్క 1. ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలండి. చిన్న మిక్సీ జార్లో వేసి బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయలని ఫైన్గా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళదాం. ఇదిగోండి, ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్, మిక్సీ పట్టుకున్న, చూడండి ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి మనకి గోల్డెన్ బ్రౌన్లో అవుతున్నాయి కదా, ఇవి మెల్లిగా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా. ఈ టైంలో ఇందులో ఒక చిన్న చిటికెడంతా పసుపు, అలాగే మనం శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు ఈ మటన్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు మూత పెట్టి మగ్గనిద్దాం. చూడండి, ఆల్మోస్ట్ ఈ మటన్లో ఉన్న వాటర్ అంతా మనకి ఆవిరైపోయిందండి, మొత్తం ఇంకిపోయింది. ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన వరకు ఉంచడం వల్ల మనకి మటన్లో ఉండే నీసు వాసన ఏదైతే ఉంటుందో అది మొత్తం పోతుందండి. చూసారా, మనకి ఆల్మోస్ట్ ఇక్కడే మటన్ 1/4 కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మటన్లో మనకి సరిపడినంత సాల్ట్, నేనైతే ఇక్కడ చిన్న స్పూన్తో ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను సాల్ట్. నెక్స్ట్ కారం కూడా ఒక చిన్న స్పూన్తో 2 టీ స్పూన్స్ వేస్తున్నానండి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, అది కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. సో ఇప్పుడు కారం, ఉప్పు, ఈ మసాలా అన్నీ మటన్కి బాగా పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, ఉప్పు కారం వేసాక ఇలాగా ఒక 1 or 2 మినిట్స్ మనం మటన్ని ఇలాగే చిన్న సగం మీద ఉడికించుకొని ఆ తర్వాత మనం ఈ మటన్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ని అయితే పోసుకుందాం. చూడండి, ఈ విధంగా మనకి ఈ మటన్ ముక్కలన్నీ మునిగినట్టు వాటర్ పోసుకుందాం. ఇప్పుడు నేను ఇందులో మసాలా పేస్ట్ వేసాను కదండి, అది మీకు ఇష్టం లేదంటే అది స్కిప్ కూడా చేసేయచ్చు, అది మ్యాండేటరీ ఏం కాదు. నేను ఇలా ఎందుకు చేశానంటే ఈ విధంగా పేస్ట్ వేసుకోవడం వల్ల మనకి ఈ మటన్ కర్రీ అనేది ఇటు రైస్లోకి, అటు చపాతీ, పుల్కా, రోటీస్ వాటిలో కూడా బాగుంటుంది, మనకి గ్రేవీ ఎక్కువ వస్తుంది. అందుకనే నేను ఈ పేస్ట్ గ్రైండ్ చేసి వేశాను. మీకు ఇష్టం లేదు అనుకుంటే దాన్ని మీరు స్కిప్ కూడా చేయొచ్చు. అప్పుడు మీరు ఆ మసాలాకు బదులుగా రెడీమేడ్ మసాలా ఏదైనా చికెన్ కానీ మటన్ మసాలా కానీ ఉంటుంది కదా, ఆ స్టేజ్లో మీరు ఆ మసాలాని యాడ్ చేసేసుకుంటే అది కూడా మంచి టేస్టే వస్తుంది. మనం మటన్ ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకున్నాం కదా, ఇప్పుడు మనం మూత పెట్టి ఈ మటన్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 to 6 విజిల్స్ వేయించుకుంటే మనకి మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఓకేనా, ఇప్పుడు మనకి చూసారు కదా
విజిల్స్ వేయించుకున్నాక 5 to 6 విజిల్స్ తర్వాత మటన్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. చూసారు కదా, మటన్ బాగా కుక్ అయిపోతుంది. ఒకసారి మీరు ఉప్పు కారం చూసుకొని ఇంకేమైనా పడితే వేసుకొని ఒక 5 minutes అలా మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. లేదు ఇన్కేస్ సరిపోయాయి అంటే ఇలా వదిలేయచ్చు. లేదు ఇంకా మాకు ఇంత గ్రేవీ వద్దు అనుకుంటే ఇంకొక 5 to 10 minutes ఉంచితే మొత్తం గ్రేవీ అంతా దగ్గరకు అయిపోతుంది. అప్పుడు మటన్ అనేది మనకి ఫ్రైలా కూడా అయిపోతుంది. చూడండి, మనకి ఫైనల్గా మటన్ కర్రీ అనేది ఈ విధంగా వచ్చింది. చూడండి, మటను మనం ఈ మసాలా పేస్ట్ వేసాం కదా, ఈ పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తాం కదా, ఆ ఫంక్షన్స్లో సర్వ్ చేస్తారు కదా మటను, ఆల్మోస్ట్ మనకి అదే టేస్ట్ వస్తుందండి. అదే ఈ మసాలా పేస్ట్ అందుకోసమే వేసాను. ఇలా కాకుండా నార్మల్గా ఈ పేస్ట్ స్కిప్ చేసి వండితే కూడా బాగుంటుంది. బట్ ఈ స్టైల్లో చేస్తే మనకి ఆ టేస్ట్ వస్తుంది, ఆల్మోస్ట్ అదే టేస్ట్ వస్తుంది. మన ఇంట్లో కూడా అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఫైనల్గా నేనైతే మటన్ కర్రీని డిష్ అవుట్ చేశాను. మీకు నచ్చితే చివరిగా ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మీకు నచ్చితే ఒకసారి ఈ మటన్ కర్రీ నా స్టైల్లో మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. మీకు నా వంటలు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఓకేనా? ఇంకా మీకు ఏమేమి వంటలు కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.